ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి తెలంగాణ పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. చూద్దామా? పచ్చిపులుసు అయితే పిసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేద్దాము. పెద్ద ఉల్లిపాయనే తీసుకున్నా, ఎందుకంటే మేము ఉల్లిపాయలు అయితే బాగానే తింటాము. ఉప్పు తగినంత తీసుకోండి. తెలంగాణలో పచ్చిపులుసు అయితే తొందరగా అయిపోతుందని ఎక్కువ మంది పచ్చిపులుసు చేసుకుంటారు. ఉప్పు, కారము, ఉల్లిపాయలు వేసిన, కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కొంచెం పోపులు వేస్తాను. అయితే పోపు వేద్దామండి. ఆయిల్ అయితే ఎక్కువేం అవసరం లేదు, కొంచెమే చాలు. అంటే ఇది చిన్న పావే, 1.5 పావు పోసాను ఆయిల్ అయితే. పచ్చిపులుసు ఎందుకు చేస్తున్నానంటే మా గురువు గారు వచ్చేసి అలా బీరకాయ ఫ్రై చేశారు. గురువుగారు అంటే మా శ్రీవారు అండి, నాకు గురువుగారు ఆయన్నే. వంటలని నేర్పించింది ఆయనే. పోపు అయితే వేస్తున్నా. ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అయితే ఎక్కువ వేస్తున్నా. వెల్లుల్లి బాగా తింటా. కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం కొత్తిమీర. పచ్చిపులుసు ఎప్పుడు ఇట్లా చిట్టపట అంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. తింటే పచ్చిపులుసు రెడీ. తెలంగాణ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపు తీసుకెళ్ళి దాంట్లో వేసిన, ఆ చారు తీసుకొచ్చి దీంట్లో వేసిన, చారు అయితే రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోయే తెలంగాణ పచ్చిపులుసు రెడీ. మీకు నచ్చితే కనుక మీరు చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.